హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రైల్వేలో ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ లేదు, 10th మరియు ఇంటర్ చదివిన వాళ్ళు ఈ జాబ్స్కి అర్హులు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్ శాలరీ 45,000 దాకా ఉంటుంది. అలాగే మన ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి అన్ని వివరాలు మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఈ వీడియో షేర్ చేసి చాలామందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ రైల్వే రిక్రూట్మెంట్ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేసింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రైల్వేలో రిక్రూట్మెంట్ బోర్డు నుండి 46 పోస్టులతో స్పోర్ట్స్ కోటా కింద 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు. లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, దీనికి ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు అయితే చేసుకోవాలి. నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ క్వాలిఫికేషన్ నుండి మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎవ్వరూ ఈ జాబ్స్ని అయితే వదిలిపెట్టొద్దు. తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఎవరి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి తగినట్టుగా ఈ నోటిఫికేషన్లో జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలో చెక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి 19 అక్టోబర్ 2024. అదే ఆన్లైన్లో అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చేసి 19 నవంబర్ 2024. టైం చాలా తక్కువగా ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మెరిట్ మార్కులు కానీ వచ్చి ఉంటే ఉద్యోగాలు వస్తాయి. మీ దగ్గర మెరిట్ మార్కులు కానీ ఉండుంటే ఈ ఉద్యోగం మీకే కన్ఫామ్. ఫ్రెండ్స్, మీకు ఆల్ ద బెస్ట్. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాన్ని అయితే వదలొద్దు. అందరూ అప్లై చేసుకోండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈ జాబ్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టుకి గరిష్ట వయసు ఎంత ఉండాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసున్న కలిగిన అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియామకాల రూల్స్ ప్రకారం 5, 3 సంవత్సరాల చొప్పున వయో సడలింపు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది ఏజ్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం శాలరీ డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం. శాలరీ వివరాలు వచ్చేసి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 45,000 రూపాయల జీతం అయితే చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున వీళ్ళకి హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు. ఇల్లు అంటే క్వార్టర్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, రైల్వేలో కదా, ఈ జాబ్ కడితే లైఫ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎవరూ మిస్ చేయొద్దు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు 500 రూపాయల ఫీజు అయితే చెల్లించాలి. ఫ్రెండ్స్, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు అయితే 250 రూపాయల ఫీజు అయితే చెల్లించాలి. ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన అభ్యర్థులకి ఫీజు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇంకా మరెన్నో వివరాలు ఉన్నాయి మన వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టుకి కావాల్సిన సర్టిఫికేట్స్, వాటి వివరాలు అయితే తెలుసుకుందాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. 10th, ఇంటర్, డిగ్రీ మార్క్ లిస్ట్ అయితే ఉండాలి. కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే
స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళకే ఈ ఉద్యోగాలు. అందుకని స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులు తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులు ఎలా అప్లై చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే, నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీకు అవకాశం ఉంటే, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ చదివి తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే మన నోటిఫికేషన్లో అప్లికేషన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒకసారి విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టును వెతికి అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్.